బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం పేలుడు కేసులో ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో కీలక నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రామేశ్వరం కేసులో బాంబు అమర్చిన నిందితుడు షాజిబ్ హుస్సేన్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాలను అరెస్ట్ చేసింది. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న ఈ ఇద్దరు తాజాగా క్యాప్ కొనేందుకు బయటకు వెళ్లినప్పుడు ఎన్ఐఏకి చిక్కారు. బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేసులో పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా నెలలుగా పరారీలో ఉన్న నిందితులను తెలంగాణ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ పట్టుకుంది. అబ్దుల్ మతీన్, షాజిబ్ హుస్సేన్లను కోల్కతాలో పట్టుకున్నారు. నిందితులిద్దరూ ఓ క్యాబ్ కొనడానికి వెళ్లినప్పుడు సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా వారిని గుర్తించింది ఎన్ఐఏ. వీరు తరచూ సిమ్ కార్డులు మారుస్తూ అండర్ గ్రౌండ్కు వెళ్లేందుకు యత్నించినప్పటికీ ఎన్ఐఏ రాడర్ నుంచి వారు తప్పించుకోలేకపోయారు. పేలుడు కేసులో అబ్దుల్ మతీన్ మాస్టర్ మైండ్ అని గుర్తించారు. అబ్దుల్ మతీన్ ఆదేశాల మేరకే షాజిబ్ హుస్సేన్తో కలిసి మరో ఇద్దరు ఈ పేలుడు జరిపినట్లు గుర్తించారు. రామేశ్వరం కేఫ్ పేలుడు జరిపిన తర్వాత అస్సాం, కోల్కతాలో తలదాచుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించుకొని వేషధారణ మార్చుకొని పట్టుబడకుండా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి 1న జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్క్ ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడడంతోనే ప్రాణ నష్టం తప్పింది. అయితే అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ, బెంగళూరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం వెతుకుతూనే ఉన్నాయి. నిందితులను పట్టించిన వారికి రివార్డు కూడా ప్రకటించాయి. ఎట్టకేలకు బాంబు అమర్చిన నిందితుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పేలుడుకు మాస్టర్ మైండ్గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంత వాసి అని ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతంలో శివన సముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై ట్రైనింగ్ ఇచ్చాడని తెలిపింది.